గవర్నమెంటే ఈ ఇన్సూరెన్స్ బీమా గవర్నమెంటే కడుతుండే. గవర్నమెంట్ కడుతుంటే మాకు డబ్బులు వచ్చి పడుతుండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసి మామే రైతులే డబ్బులు కట్టాల. దాంట్లో వచ్చి ఇప్పుడు వర్షాలు లేవు. ఎల్లో నిన్న ప్రభావం వల్ల వర్షాలు కూడా తక్కువ. అసలు వర్షాలే పల్లె. ఇత్తనం వేసుకున్నాము, మొలకలు కూడా ఎండిపోతుండవి. ఇప్పుడు ఈ టైంలోన మేము ఏదో బతికేదానికి కూడా ఇబ్బందిగా ఉండదు. అందుకోసరంగా ఈ సంవత్సరము వర్షాలు లేని భాగంగా ఏడాది అప్పులు తెచ్చి ఇప్పుడు ఈ బీమా కడుతుంటాము, ఇన్సూరెన్స్ చేస్తుంటాము. అది కూడా పత్తికి 2000 పెట్టినారు, కానీ పత్తిలు ఎక్కువ వేసుకుని ఉండేది. అవుట్లకే 2000 రూపాయలు పెట్టినారు. మిరప కొద్దిగా తగ్గించి పెట్టింటే ఒక 300, 400, 200 అట్లుంటే ఏదో కట్టుకునేటోళ్ళము. ఒకటేసారి 2000 రూపాయలు కట్టాలంటానంటే ఇప్పుడు ఈ వర్షాలు లేని దాంట్లోన మనం బతికేదే కష్టమైపోయేదే. అందుకోసరంగా ప్రభుత్వమే దీన్ని కట్టుకుని ఉంటే మాకు బాగుండేది. దాంట్లో వచ్చి ఇప్పుడు కనీసం అంటే ఒక 15 రోజులు టైం కానీ ఇలా మన ఇచ్చినాడు, అయిపోయి 2 రోజులకే అయిపోతుంది. ఈ రోజే లాస్ట్ అంటుంటారు. మేము అక్కడి నుంచి పల్లెటూరుల నుంచి వచ్చి ఇక్కడ మీ సేవల దగ్గర అన్నం లేక ఇక్కడే ఇబ్బంది పడుతుంటాము. సర్వర్ లేదు, సర్వర్లు స్లో ఉన్నాయి. కాబట్టి కొంత టైం అనేది ఇస్తే కట్టుకునేదానికి కూడా కొంత నిదానంతో కానీ కట్టుకుంటున్నాం. ఎందుకంటే కడుతుంటాము కదా, వస్తుందో రాదా అనేది కూడా భయం ఉంది. ఇప్పుడు నాళ్ళ తిరగబట్టి ఇంకా ఇయ్యలేదు. బ్యాంకులా పోతే ఆడ తీసుకోలే. అది మేము డబ్బులు ఎప్పించుకున్నానికి మిరప రాసిందట బ్యాంక్ మేనేజర్, డబ్బులు ఎక్కువ పడిన దానికి. ఇప్పుడు ఇక్కడ నన్ను పత్తి వేసాను. ఎట్టా మీ సేవలు కట్టమన్నాడా అప్లికేషన్ రాపించి. ఇప్పుడు కడదామంటే నిన్నట కలదన్నాడుతో ఎక్కడ కావడం లేదు. పెట్టినా ఇవాళ చూస్తే సర్వర్ డౌన్ ఉంది, అప్పుడు అయిపోయింది వాళ్ళు అంటాడు. నిన్న లైన్ లో నిన్న పెట్టినాను, మరి ఇవాళ లాస్ట్ అంటాడు. అయిపోతావో లేదు. అట్టే కడితే బాగుంటుంది. మళ్ళా వేసిన కాడికైనా వాళ్ళు నష్టపరిహారం ఇచ్చింటే బాగుండే. ఇది మళ్ళా ఇన్సూరెన్స్ కట్టించుకొని రాకపోయానుకో మాకు బాధే కదా. బ్యాంకులో కట్ చేసుకుంటుండ్రి వాళ్ళు. మాకు అప్పున్న వాళ్ళకి బ్యాంకులో కట్ చేసుకొని మాకు డబ్బులు పడితే ఇస్తుండ్రి. ఇప్పుడు ఏలే ఇటు పెట్టినారు 12 చూడ వచ్చినట్ట. ఇప్పుడు ఒకరి మించి ఒకరు లేకపోతుంటే వాళ్ళని చూసి మామ వచ్చినట్టుంది. ముందు ఏం చేస్తారంటే క్రాప్ ఇన్సూరెన్స్ బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకి అక్కడే కట్టించుకుంటుండ్రి. ఇప్పుడే మరి మీ సేవలు కట్టాలని పెట్టినారు. ఇంకా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇన్సూరెన్స్ ఎవరు ఎప్పుడు కట్టలేదు, మేము ఎప్పుడు కట్టలేదు. ఏ ప్రభుత్వం కట్టమని ఇప్పుడు ఇది పెట్టారే. మరి అది బ్యాంకు వాళ్ళు వాళ్ళే తీసుకుంటుంటారు. క్రాప్ లోన్ అప్పుడు తీసుకున్న వాళ్ళకి వాళ్ళే కట్ చేసుకుంటుంటారు. ఇప్పుడు మీ సేవలు తిరగాలంటారు. ఎక్కడ పోయినా మీ సేవలు ఫుల్ ఉన్నాయి. పత్తికి 2000 కట్టాలంట ఎకరాకి. ఇంకా మిరపకు వచ్చి 360 కట్టాలంట. బుట్టలకు వచ్చి ఇంత ఉంది, అది 90 రూపాయలు ఉంది. ఇప్పుడు వాన్ లేదు. ఈ వాన్ లేదంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు లేవు, చాలా ఇబ్బంది కదా. వారం అవుతుంది, అదే వారం అవుతుంది. ఇంకా ఎక్కడ పోయినా జనాలు ఫుల్గా ఉంటారు. ఇంక యాటికి పోయినా జనాలు తొక్కులాట. ఈరోజు లాస్ట్ అంట. అది క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకైతే ఈయన లాస్ట్ వరకు ఉందంట. క్రాప్ లోన్ లేని వాళ్ళకి ఈరోజు లాస్ట్ అంట. ఆ ప్రభుత్వం మనం ఏం చేస్తాం అన్ని అదే. ఆ ప్రభుత్వం ఏం చేస్తాం మనం? ఎవరు పరచుకోరు, పనులు రావు, ఇంటికి డబ్బు లేవు అని ఇక్కడ పెట్టినట్టుదే. వాన లేదు, వర్షం లేదు. ఏం చేయాలి? పోయిన గవర్నమెంట్ రూపాయి వాళ్ళే కట్టి వాళ్ళే నష్టపరిహారం ఇస్తుంది. ఇప్పుడు ఏడుస్తారు 2 ఎకరాకి 2000, పత్తికి 2000, మిరపకి 360. ఇట్లే రకరకాలు ఉండవి. ఇబ్బంది. తిన్ని కరెంట్ కట్టిపోతే తప్పదు కదా. ఈరోజు 15 చెప్పారు, 15. పోయిన ప్రభుత్వం వాళ్ళు కట్టి ఈయన అదే కట్టాలా. పోయిన ప్రభుత్వం వాళ్ళే కట్టినారు కదా, ఈయన అదే కట్టాలా. ఈయన కట్టేలా కట్టేయాలే. మరి ఏం చేయాల మనము? 4 రోజులే జాతర ఉన్నట్టుంది. జాతర ఏం జాతర ఉన్నట్టుంది. వచ్చినప్పుడు 5 నుండి 6 రోజులు అయిపోతారు. కట్టుకునే లేదా ఏమని కట్టుకుంటాము.
డౌన్ అదే లేదంటే వస్తే 1 నోటికి ఏమో చెప్పిపోతారు.